హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ సునీతని. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మనకి పావ్ బాజీలోకి గ్రీన్ చట్నీ ఆర్ కారపొడి అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ గ్రీన్ చట్నీ అనేది మనకి పావ్ బాజీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, ఒక 3 వచ్చేసి పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే అల్లము, కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం ఒక నిమ్మకాయ పిండేసుకొని, ఇప్పుడు మనము ఇందులో వాటర్ అనేది పోసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, గ్రీన్ చట్నీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు అలాగే కారపొడి అండి. ఇప్పుడు ఈ కారపొడి వచ్చేసి మనం ఒక బాండెల్ పెట్టుకొని అందులో ఆయిల్ అనేది హీట్ చేసుకొని, మనం కారాస్ అనేది శనగపిండి కలిపి పెట్టుకుంటాం కదా, దాంట్లో కారాస్ టైప్లో వేసుకోవాలి. ఈ కారాస్ని అనేది మనం బాగా కలుపుకొని బాగా కరకరలాడుతూ ఉంటే మనం అప్పుడు తీసుకోవాలండి. ఆల్మోస్ట్ కాలిపోయింది. ఇప్పుడైతే నేను ఈ స్టేజ్లో తీసేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో తీసేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన కొబ్బరి పలుకులు, అలాగే మనం వేయించిన వెల్లుల్లిపాయలు తీసుకొని మనం అందులో వేసుకోవాలి. అలాగే మనము చేసి పెట్టుకున్న కారాసు వేసుకోవాలి. మనం కారము 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ తీసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. అంతే అండి, కారపొడి చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది ఇది పావ్ బాజీలోకి. ఇలాంటి రెసిపీస్ కోసం మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.